బంగారం లాంటి నేవీ ఉద్యోగం, పైగా ప్రేమ వివాహం. అంతకన్నా ఏం కావాలి? నాకు నా మొగుడు ప్రాణం కావాలి అన్నదామె. చివరకు ప్రియుడి కోసం మొగుడు ప్రాణాలనే తీసింది. ఇద్దరు కలిసి చంపేశారు. ఎలా అంటే ముక్కలు ముక్కలుగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. సిమెంట్ నింపారు, ప్లాస్టిక్ డ్రమ్ములో కప్పేశారు. భార్య కోసం ఫ్యామిలీని వదిలేసిన భర్త ప్రియుడి కోసం భర్తను అతి కిరాతకంగా చంపిన భార్య. అతడు ఒక నేవీ ఉద్యోగి. భార్యను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఎన్నో కలలతో జీవితాన్ని మొదలుపెట్టాడు. కానీ ఆ ప్రేమే అతడి పాలిట యమపాశమవుతుందని ఊహించుకోలేకపోయాడు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది భార్య. లవర్తో కలిసి భర్తను చంపి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి శరీర భాగాలను సిమెంట్తో నింపిన ప్లాస్టిక్ డ్రమ్స్లో కప్పిపెట్టారు. 2 గంటల పాటు కష్టపడిన పోలీసులు డ్రమ్ని తెరవలేకపోయారు. చివరికి డ్రమ్ను కత్తిరించగా శరీర భాగాలు సిమెంట్తో గడ్డకట్టిపోయి ఉన్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది. మర్చెంట్ నేవీలో పనిచేస్తున్న సౌరవ్ కుమార్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకోవడంతో సౌరవ్ తన కుటుంబానికి మధ్య వివాదం జరిగింది. ఆ తరువాత 3 సంవత్సరాల క్రితం సౌరవ్ తన భార్య ముస్కాన్తో కలిసి ఇందిరానగర్లోని అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. అతడికి 2వ తరగతి చదువుతున్న 5 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేవీలో పనిచేస్తున్న సౌరవ్ మార్చి 4న మీరట్ ఇందిరానగర్లోకి వచ్చాడు. ఈలోపు ప్రియుడి కోసం భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసిన ముస్కాన్ భర్తతో కలిసి హిమాచల్ ప్రదేశ్కి వెళ్తున్నానని పొరుగువారికి చెప్పింది. ఆ తరువాత ముస్కాన్ లేదా సౌరవ్ను ఎవరూ చూడలేదని స్థానికులు తెలిపారు. తీరా చూస్తే ముస్కాన్ తన ప్రేమికుడితో కలిసి భర్త సౌరవ్ను హత్య చేసినట్లు ఆమె తల్లి చెప్పింది. దీంతో ముస్కాన్ తల్లి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి కూతురి కిరాతకాన్ని బయటపెట్టింది. అనంతరం పోలీసులు ముస్కాన్ అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. భార్య ముస్కాన్ ఆమె ప్రేమికుడు సాహిల్ కలిసి సౌరవ్ను హత్య చేసినట్లు తేలింది. అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి ఆపై సిమెంట్ ద్రావణాన్ని తయారు చేసి డ్రమ్ములో పోశారు. దీని కారణంగా మృతదేహం లోపల గడ్డకట్టింది. ఇరుగు పొరుగు వారికి డౌట్ రాకుండా ఇంటి లోపలే దాచిపెట్టారు. పోలీసులు ముస్కాన్ ఆమె ప్రేమికుడు సాహిల్ను అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటలు ప్రయత్నించినప్పటికీ మృతదేహాన్ని డ్రమ్ నుంచి బయటకు తీయలేకపోయారు. పోలీసులు మృతదేహంతో పాటు డ్రమ్ను పోస్టుమార్టంకు పంపారు. చాలా కష్టపడి డ్రమ్మును కత్తిరించి మృతదేహాన్ని బయటికి తీశారు.